ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మొహర్రం తొలి ఏకాదశి పండుగల సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్సైజ్ విధానంపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభమై 5 రోజుల పాటు జరుగుతాయి. రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఈరోజు ప్రారంభమైన రొట్టెల పండుగకు వివిధ ప్రాంతాల నుండి బారా షహీద్ దర్గా వద్దకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వార్తల వివరాలు. మొహర్రం తొలి ఏకాదశి పండుగల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందువులకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ రోజు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుడు ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు. మొహర్రం పర్వదినాన ముస్లిం సోదర సోదరీమణులకు శుభం కలిగేలా చూడాలని అల్లాను ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అమరవీరుడు ఇమాం హుస్సేన్ సమాజం కోసం ప్రాణత్యాగం చేశారు తప్ప అన్యాయమైన అధికారానికి తలొగ్గలేదని చెప్పారు. ఇదే ఆదర్శంగా పరుల క్షేమాన్ని కాంక్షిస్తూ జీవితాన్ని గడపడమే మన కర్తవ్యం కావాలని, అప్పుడే సమాజం వికసిస్తుందని హితవు పలికారు. మొహర్రం సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని పేర్కొన్నారు. త్యాగం, శాంతి వంటి ఆదర్శాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని గవర్నర్ తెలిపారు. త్యాగాలకు ప్రతీక మొహర్రమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మత సామరస్యానికి, సమైక్యతకు ప్రతిరూపంగా నిలిచే ఈ మొహర్రంను ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎక్సైజ్ విధానంపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా ఆయన ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖల పనితీరుపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో 3 శాఖలపై శ్వేతపత్రాలు త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభమై 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 23వ తేదీన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. శ్వేతపత్రాలపైన శాసనసభలో చర్చించనున్నారు. కాగా అక్టోబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందని, వాటి ఆధారంగా త్వరలోనే ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కంటే మెరుగైన విధానంతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తెస్తామని వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై ఆసక్తి చూపిస్తున్న ఇండోనేషియా, శ్రీలంక, జాంబియా, రువాండా దేశాలకు మన వద్ద ఈ విధానంలో విజయం సాధించిన రైతుల్ని పంపి సాంకేతిక మద్దతు అందించేందుకు రైతు సాధికార సంస్థ సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు టి విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ తదితరులు నిన్న సచివాలయంలో మంత్రిని కలిశారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయానికి గుల్బెంకియన్ అవార్డు అందుకున్నామని వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాల్ని 45 దేశాల ప్రతినిధులు పరిశీలించడం గర్వకారణమని పేర్కొన్నారు. 15 రాష్ట్రాలకు ఛాంపియన్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ను పంపి అక్కడ ప్రకృతి వ్యవసాయానికి నాంది పలికామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. రాష్ట్రంలో ఇంటింటికి తాగునీటిని అందించే జలజీవన్ మిషన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో ఈ అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ సమావేశానికి హాజరవుతున్నారు. జలజీవన్ మిషన్ సక్రమంగా అమలయ్యేలా నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన 2 విడతల కౌన్సిలింగ్లో 46% సీట్లు భర్తీ అయ్యాయని సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు నవ్య తెలిపారు. మొత్తం 262 కళాశాలల్లో 81,420 సీట్లు ఉండగా 37,036 సీట్లు భర్తీ అయ్యాయని వెల్లడించారు. తుడి విడత కౌన్సిలింగ్ ఫలితాలను నిన్న విడుదల చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,943 సీట్లు ఉండగా 11,042 సీట్లు నిండాయని, ప్రైవేటు కళాశాలల్లో 63,477 సీట్లకు గాను 25,994 సీట్లు నిండాయని ఆమె పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న 9.914 టీఎంసీల నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్కు 4.500 టీఎంసీలు, తెలంగాణకు 5.414 టీఎంసీల నీటిని కేటాయించింది. శ్రీశైలం నుండి పవర్ హౌసెస్ ద్వారానే నీరు విడుదల చేయాలని బోర్డు పేర్కొంది. ఈ రోజు నుండి నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతినిచ్చింది. తాగునీటి అవసరాలకి నీటిని వినియోగించుకోవాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం వన్ జనపథ్లో ఈరోజు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు. నిన్న సాయంకాలం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈరోజు ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఈరోజు ప్రారంభమైంది. వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి బారా షహీద్ దర్గా వద్దకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసి అనంతరం కోర్కెల రొట్టెలు పంచుకుంటున్నారు. బారా షహీద్లకు గలేఫ్లు, పూల చెద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా 5,000 మంది సిబ్బంది రొట్టెల పండుగ విధుల్లో ఉన్నారు. భద్రతా విధుల్లో 2,000 మంది పోలీసులను నియమించారు. కాగా ఈ రొట్టెల పండుగ 5 రోజుల పాటు జరగనుంది. రేషన్ కార్డుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియను 4 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా వలస కార్మికులకు రాష్ట్రాలు రేషన్ అందించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం ఈ-శ్రమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల రాజీనామాలను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం క్లస్టర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు మినహా మిగిలిన వారు వివిధ కారణాలతో తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీటికి గవర్నర్ నిన్న ఆమోదం తెలిపారు. ఈ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. 1-2 రోజుల్లో రాజీనామాలు చేసిన విశ్వవిద్యాలయాల్లో ఇన్ఛార్జ్ ఉపకులపతులను నియమించనున్నారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలుగుతున్నామని వెల్లడించారు. అభివృద్ధి, కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నూతన కార్యాలయాలను సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ దుర్గాప్రసాదరావు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటులో న్యాయ సేవలు అందించడానికి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కృషి చేయాలని సూచించారు. పేదరికం వల్ల న్యాయం కోసం న్యాయస్థానాలకు రావడానికి ఇబ్బంది ఎదుర్కొనే వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించేలా కృషి చేయాలని జస్టిస్ దుర్గాప్రసాదరావు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.